బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు. తాము బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నామని తెలిపారు. బీసీలకు న్యాయం చేసేందుకు కేంద్ర సర్కార్ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తోందని లేదా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పరిష్కార మార్గం ఇచ్చింది కూడా తామేనని శ్రీధర్బాబు అన్నారు. వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు ఎన్నికలు ముఖ్యం కాదు, మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం అని ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని. ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం. రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా, రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా? బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా? రాజ్యాంగ సవరణ చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తా ఉన్న ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% మించరాదని, అదైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేస్తారా? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది, ధర్మం ఉందని మేము అడుగుతా ఉన్నాం. బలహీన